హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పదవి విరమణ వయస్సుపై అయితే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. సో, ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మీ వరకైతే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ప్రభుత్వం నుండి పదవీ విరమణ పొందిన మాజీ ఉద్యోగికి ఉపశమనం ఇస్తూ అతని తాత్కాలిక ఉద్యోగిగా పరిగణించి అతని 32 సంవత్సరాల సర్వీసు ఆధారంగా పెన్షన్ ప్రయోజనాలు ఇవ్వాలనైతే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలైతే జారీ చేసిందండి. సో ఉద్యోగికి పెన్షన్ అనేది గౌరవప్రదమైన అంశమని, సో అందులో ఎటువంటి జాప్యం జరగకూడదని అయితే ఈ విధంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మరి పదవి విరమణ చేసిన ఉద్యోగి గౌరవాన్ని కాపాడేదానికి పెన్షన్ ఎంతో అవసరం, ఎంతో కీలకమని అయితే సుప్రీంకోర్టు భావించి ఈ విధంగా పదవి విరమణ చేసిన ఉద్యోగికి గౌరవం కాపాడుతూ సుప్రీంకోర్టు ఈ విధంగా అయితే తీర్పునివ్వడం జరిగిందండి. సో పదవి విరమణ తర్వాత ఉద్యోగికి పెన్షన్ ఎంతగానో సహాయపడుతుందండి. గౌరవప్రదమైన జీవితాన్ని కూడా గడుపుతారు. ఇవ్వడానికి నిరాకరించలేము. సో ఇవ్వకపోవడానికి ఈ విధంగా ఇవ్వడానికి నిరాకరించలేమని అయితే సుప్రీంకోర్టు తెలిపింది. సో ప్రభుత్వం నుంచి పదవి విరమణ పొందిన మాజీ ఉద్యోగికి అయితే ఈ విధంగా ఉపశమనం ఇస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది అండి. అతని 32 సంవత్సరాల సర్వీస్ కాలానికి గాను అతన్ని తాత్కాలిక ఉద్యోగిగా పరిగణించి పెన్షనర్గా కూడా కాకుండా అతను కూడా ఉద్యోగి అన్నట్లుగా అయితే తీర్పునివ్వడం జరిగింది. సో పిటిషనర్ తన పెన్షన్ కోసం 13 సంవత్సరాలుగా న్యాయ పోరాటం అయితే చేస్తూ ఉన్నాడు. సో ఎట్టకేలకు ఆయనకు ఊరట లభించిందని అయితే చెప్పుకోవచ్చండి. ఈ విధంగా పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ అయితే తప్పనిసరిగా గౌరవ వేతనం కింద అయితే ఇవ్వవలసి ఉంది. దానిలో అయితే ఎటువంటి మార్పు లేదని అయితే సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది.